రైట్, నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. నేను మీ వరుణ్. సో నిత్యం రాష్ట్రంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది, చూస్తూ ఉన్నాం మనం. రాష్ట్రంలోనే కాదు, యావత్ దేశంలో కూడా నిత్యం ఏదో ఒక పొలిటికల్ హాట్ టాపిక్ అయితే జరుగుతోంది. సో ఈ రోజు పొలిటికల్ హాట్ టాపిక్ గురించి మాట్లాడటానికి మా ప్రతినిధులు అయితే సిద్ధంగా ఉన్నారు. మొదటికి చూసుకున్నట్లయితే రేపు ఖమ్మంలో కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన సభ అనేది నిర్వహిస్తున్నారు. ఈ జనగర్జన సభకు దాదాపు 2 లక్షల 3 లక్షల మంది జన సమీకరణకైతే ప్రతినిధులు ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. సో అక్కడ ఎలా జరుగుతుంది, ఖమ్మం సభ నిర్వహించేటప్పుడు ఎలాంటి షరతులు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది, ఎలాంటి వసతులు కల్పించింది అని మనం మాట్లాడుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి, ఖమ్మం సభకు కాంగ్రెస్ నిర్వహిస్తుంది. ఈ సభకు తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి షరతులు విధించింది? వరుణ్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ జన గర్జన సభ ఏదైతే ఉందో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నారు. ఇది వేదికగా కానుంది. రేపు ఈ సభకి ముఖ్య అతిథిగా ఏఐసిసి నుంచి అంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ముఖ్యంగా బట్టి విక్రమార్క పాదయాత్ర పీపుల్స్ మార్చ్ ఏదైతే ఉందో దాని ముగింపు సభ కూడా ఉంది. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కూడా ఈ సభలోనే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అయితే ఈ సభనైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్ననే సన్నాహక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. రేవంత్ రెడ్డి నిన్న సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆ సభలో పార్టీ సీనియర్లు విహెచ్ షబ్బీర్ అలీ తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యారు. సో రేపు సభ ఎట్లా నిర్వహించాలి, సో సభ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉండాలి అండ్ సభ ఏర్పాట్లు, సో ఇవన్నీ కూడా నేను పరిశీలించడం జరిగింది. అదే విధంగా ఈ సభకి దాదాపు 5 లక్షల మందిని కూడా తరలిగా చూస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో నుండి కాకుండా ఈ జిల్లాకు ఆనుకుని ఉన్న జిల్లాలు ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో వరంగల్ నుండి కానీ నల్గొండ నుండి కానీ కూడా ఆ ప్రజలను తరలించడానికి కూడా ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి బాధ్యతలను అయితే డిసిసి అధ్యక్షులకు అప్పగింది. డిసిసి అధ్యక్షులు, మండల అధ్యక్షులు మొత్తం వాళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని ఇప్పటికే సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందించుకున్నారు. సంబంధించి జన సమీకరణ చేయడానికి ఆ ప్రభుత్వాన్ని కూడా దాదాపు బస్సులు కోరడం జరిగింది. దాదాపు 1500 బస్సులు కూడా కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరడం జరిగింది. అయితే అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో వాళ్ళు ఆ బస్సులు అందుబాటులో లేవని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. సో గవర్నమెంట్ బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా సభను సక్సెస్ చేసి తీరుతామని చెప్పారు. సో ఒకవేళ ఆ బస్సు లేకుంటే వేరే ఆల్టర్నేట్ రావాలి, వేరే వెహికల్స్ కూడా లేకుంటే కాలినడకన రావాలి, కాలినడకన వస్తుంటే కూడా ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళ తొక్కుకుంటూ కూడా సభకు రావాలని చెప్పి కూడా సో చెప్పారంటే. అంటే కాంగ్రెస్ ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ సభను తీసుకుందాం మనం చెప్పొచ్చు. అలాగే రేపు ఈ సభలో బట్టి విక్రమార్కను ఏదైతే పదయాత్ర ముగింపు ఉందో ఆయనను కూడా రాహుల్ గాంధీ సన్మానించే అవకాశం ఉంది. ఆయనను ఇక్కడ స్టేజ్ మీద సన్మానించనున్నారు. మనం చూసుకోవచ్చు, ఆ కర్ణాటక ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ అయితే పెరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే ఖచ్చితంగా నెక్స్ట్ అధికారంలోకి రాకపోతున్నాము. కర్ణాటకలో అయితే ఏ విధంగా మేము అధికారంలోకి వచ్చాము, సో ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారంలోకి రాబోతున్నామంటూ కూడా సంబంధించి అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో మనం ఇక్కడ విజువల్స్ దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతాయి. రేపు సాయంత్రం ఈ సభ జరిగే ఉంది. దీనికి ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి ఎస్ఆర్ గార్డెన్ పక్కన ఏదైతే ఖాళీ స్థలం ఉందో ఆ స్థలంలో ఈ సభకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఖాళీ ప్రదేశం దాదాపు 100 ఎకరాల పైగా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఈ 100 ఎకరాలలో ఒక భారీ బహిరంగ సభకైతే ప్లాన్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి. వీటన్నిటిని కూడా సో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా వీళ్ళందరి రాష్ట్ర నాయకులు కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. వాళ్ళందరి నేతృత్వంలో ఈ ఏర్పాట్లు అయితే జరుగుతా ఉన్నాయి. సో మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ. సో అక్కడ కూర్చోడానికి సీటింగ్ అవి కూడా లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. కటౌట్లు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఖమ్మం వ్యాప్తంగా కూడా చెప్పవచ్చు. ఇక్కడ మనం ఖమ్మంలో ప్రతి రోడ్డు ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు అయితే సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాని, సో బట్టి విక్రమార్క గాని, రాహుల్ గాంధీ కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా సో ఫ్లెక్సీలు, రోడ్డుకి ఇరువైపులా కటౌట్లు కూడా పెట్టడం జరిగింది. ఈ సభను కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ కూడా విసరడం జరిగింది. రేవంత్ రెడ్డి, మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే ఛాలెంజ్ విసరడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఏదైతే జరిగిందో ఖమ్మంలో, దానికి ఎంతమంది జనం వచ్చారో అంతకంటే ఎక్కువ మంది జనం కూడా తీసుకొస్తామని చెప్పి కూడా సో ఇప్పటికే వాళ్ళైతే ఛాలెంజ్ చేశారు. దానికి సంబంధించినట్టుగానే దానికి తగినట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి మండలం నుంచి కూడా
సో జనాలను సమీకరించాలని చెప్పి ఇప్పుడే ఏర్పాట్లు అయితే ఆల్రెడీ జరుగుతా ఉన్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ ఒకవైపు కసరత్తు జరుగుతా ఉంది. మరోవైపు అంటే మళ్ళీ అయితే పాదయాత్ర చేశారో ఆయన పాదయాత్ర ప్రజలు ఇప్పుడు ప్రజల నుండి ఏవైతే కానీ ఏవైతే కంప్లైంట్ కానీ సంబంధించినటువంటి నడుస్తున్న పాలనలో విధమైన ఇబ్బందులు సో ఇవన్నీ సంబంధించి అయితే ఆయన అన్ని నోట్ చేసుకోవడం జరిగింది. ఇదివరకు మనం చూసుకోవచ్చు డిక్లేర్ అంటే ఇప్పటికే వరంగల్లో రైతు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మన చూసుకున్నట్టయితే యూత్ డిక్లరేషన్ ఇచ్చింది. సో అలాగే ఇప్పుడు మల్లు భట్టి విక్రమార్క గారు ఏదైతే పాదయాత్ర చేయడం జరిగింది, పాదయాత్రలో వచ్చిన వినతులు కావచ్చు, అలాగే బిఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇక్కడ సో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్నారు, ఏమి ఇబ్బందులు పడుతున్నారు, సో వీటి అన్నిటికీ సంబంధించి ఒక హామీలు అయితే ఇవ్వడం జరిగింది, ఇవ్వడం జరగబోతుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ చేత ఈ హామీలు కూడా చెప్పించబోతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ సభకు మాత్రము సో అత్యంత ప్రతిష్టాత్మకున్నారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ సభలో చేరుతా ఉన్నారు. మరోవైపు జూపల్లి కూడా ఈ సభలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అయితే వీళ్ళు కూడా ఈ సభకు జనాల్ని తరలించడానికి వాళ్ళు కూడా ప్రయత్నిస్తా ఉన్నారు. అంటే ఒకవైపు ఇద్దరు పెద్ద నాయకులు చేరుతా ఉన్నారు పార్టీలో, మరోవైపు ఆల్రెడీ ఇక్కడ భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు ఉంది. సో రాష్ట్ర పిసిసి కూడా సో ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఈ సభకు భారీ జనాల్ని సమీకరించాలని చూస్తా ఉన్నారు. సో మనం ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ స్టేజ్ దగ్గర కూడా ఒక భారీ స్క్రీన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో ఇక్కడ ఈ స్క్రీన్ పక్కన ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ స్టేజ్ కి లెఫ్ట్ వైపు అంటే కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాంస్కృతిక కార్యక్రమాలకు పక్కన స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పార్కింగ్ కోసం విస్తృతంగా ఇక్కడ కూడా ఉంది. పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే సభకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, సో భోజన సదుపాయం కూడా చేస్తానని చెప్తా ఉన్నారు. మంచినీళ్లు, మజ్జిగ సదుపాయం కూడా చేస్తానని చెప్తా ఉన్నారు. సో సభకు వచ్చే వాళ్ళకి ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. మనం ఇక్కడ చూస్తా ఉన్నాము, ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి, గత 2 రోజులుగా కూడా ఉన్నాయి. సో ఈ ఏర్పాట్లని రేపటికల్లా ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ రేపు సాయంత్రం 4 గంటలకి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. సో గన్నవరం ఎయిర్పోర్ట్ కల్లా అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం రానున్నారు. సో ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సభకు అవకాశం ఉంది. సో ఇది ఇక్కడ చూస్తున్నాము వరుణ్, మనము ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఈ సభను తీసుకుందో దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఈ ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉండే రెడ్డితే రాజు చూసుకున్నట్లయితే జాతీయ నాయకత్వంగా కింద రాహుల్ గాంధీ చీఫ్ గెస్ట్ గా పాల్గొంటున్నారని అయితే తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఇంకా ఎవరెవరు నేతలు పాల్గొంటున్నారు? హలో, ఆడియో వినిపించట్లేదు, వరుణ్ ఒకసారి రిపీట్ చేయండి. హలో రైట్, రాజు చూసుకున్నట్లయితే ఆడియో కట్ అయింది, సారీ. రాజు చూసుకున్నట్లయితే చీఫ్ గెస్ట్ గా రాహుల్ గాంధీ పాల్గొంటున్నట్టయితే మనకు తెలుస్తోంది. ముఖ్యంగా సో రాహుల్ గాంధీ కాక మిగిలిన నాయకులు రాష్ట్ర నాయకత్వంలో ఎవరెవరు ముఖ్య నేతలు పాల్గొనే అవకాశం ఉంది? ముఖ్యంగా పిసిసిలో ఎవరైతే ఉన్నారో కూడా పాల్గొనే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రాథమికంగా అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీతో పాటు రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే కూడా పాల్గొనున్నారు. సో వీళ్ళతో పాటు పిసిసి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పాటు పిసిసి ఉపాధ్యక్షులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. కాకపోతే స్టేజ్ పైన ఎవరెవరు ఉంటారని చెప్పి కూడా ఇంకా ఫైనల్ అవ్వలేదు. సో అంటే వెనకాల సీట్ లో ఎవరెవరు కూర్చుంటారని చెప్పి ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా రాలేదు. సో ఈ రోజు సాయంకాలం అయితే స్టేజ్ పైన ఎవరెవరు కూర్చుంటారని చెప్పి ఫైనల్ అయితే రానుంది. సో ఏది ఏమైనప్పటికీ సో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉన్నారు. సో పార్టీలో వాళ్ళు కూడా సో ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే మా లక్ష్యం అని చెప్తా ఉన్నారు. సో అదే లక్ష్యం చెప్తున్నారు. ఆ ఏకైక లక్ష్యంతో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాము. సో ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీని ఓడించే సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉంది. సో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే మేము బిఆర్ఎస్ పార్టీని ఓడిస్తాము. రాష్ట్రంలో ఏదైతే పరిపాలన సాగిస్తున్నారో, రాక్షస పాలన సాగిస్తున్నారో, సో దాన్ని అంతమందిస్తామని మరోవైపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సభకు బస్సులు ఏవైతే అనుమతి రాష్ట్ర ప్రభుత్వం కావాలని
సభ జనాలను రాకుండా అడ్డుకుంటారు. సో దీనికి సంబంధించి ఒంటికన్ను రాక్షసుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా సో కాంగ్రెస్ పార్టీని సో ఎదగకుండా చేస్తున్నారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ సో ఈ సభను అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో వాళ్ళ అంటే కాంగ్రెస్ పార్టీలో గ్రౌండ్ లెవెల్ లో ఉన్న క్యాడర్ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు అయితే వాళ్ళందరికీ ఒక అయితే వచ్చింది. సో దానితో పాటు అంత నిర్వహించినటువంటి ఉన్నాయి ఆర్టికల్ ప్లస్ కర్ణాటక ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పాజిటివ్స్ ఉన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ రాబోయే నెలలు చాలా క్రుషియల్ ఇవి. ఈ నెలల్లో ఖచ్చితంగా ఎవరు వచ్చిన పార్టీలోకి ఉంటామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా హైకమాండ్ ఇచ్చింది పేరుతో ఎవరైతే పార్టీని వీడారో సో వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తా ఉన్నారు. సో వాళ్ళందరూ ఏదైనా కారణాల వల్ల పార్టీని వీడినప్పటికీ సో ఇప్పటికీ మళ్ళీ గర్వాపసి పేరుతో మళ్ళీ వచ్చినా కూడా పార్టీ మేము ఆహ్వానిస్తామని చెప్పే వైపు రేవంత్ రెడ్డి కూడా ఇదివరకే ప్రకటన చేసి ఉన్నాడు. సో పార్టీలోకి ఎవరైనా వస్తానంటే తిరిగి వస్తానంటే నేను ఒక 10 మెట్లు దిగడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఆయన ప్రకటించిన విషయం మనకి అందరికీ తెలిసిందే. అయితే దీన్ని బట్టి మనం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా సో వదులుకోవడం లేదు. సో మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అధికార పార్టీ గత 21 రోజులుగా దశాబ్ది ఉత్సవాలు ఏవైతే నిర్వహించిందో వాటి ఈ డిక్లరేషన్ పేరుతో గానీ ఈ బహిరంగ సభలతో గానీ ముందుకెళ్తుంది. మరోవైపు చేరికలు అంటే ఫస్ట్ ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారంటే ఆల్టర్నేట్ వాళ్ళకి ఏం కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది అని చెప్పి కూడా పలువురు విశ్లేషకులు అయితే విశ్లేషిస్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కూడా పెరిగింది అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల తర్వాత సో ఆ గ్రాఫ్ పెరిగింది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి సో ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ మేము చేస్తా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. పిసిసిలు కానీ సో ఇందులో ఉన్నటువంటి ఉపాధ్యక్షులు కానీ అధికార ప్రతినిధులు కానీ పిసిసి చీఫ్ కానీ మరోవైపు ఎవరైతే సిఎల్పి నేత బట్టి విక్రమారో ఆయన మరొక వైపు ఆయన కూడా సో ఏదైతే పాదయాత్ర చేశారో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడానికి మాకు సహకరించాయని చెప్తా ఉన్నారు. సో ఈ గ్రాఫ్ ఇట్లానే దీన్ని ఈ విధంగానే ఎలక్షన్ వరకు తీసుకెళ్లాలి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అయితే ఓడిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. గత అంటే 9 సంవత్సరాలుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనే చీడ పట్టింది అని చెప్పి అది కూడా సో రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇవన్నిటిని మనం చూసినట్టయితే ఒకటే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ సభను ఏ విధంగా రైటే రాజు చూసుకున్నట్లయితే బట్టి పొంగులేటి నేతల మధ్య విభేదాలు రేపటితో అంటే జూలై 2న రేపు జరగబోయే జాతీయ సభలో చెక్ పట్టే అవకాశం ఉందా? అవును వరుణ్, అయితే పొంగులేటి ఒకవైపు బట్టి అయితే వీళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారో ఆ అనుచరుల మధ్య అంటే ఇట్లా గొడవలు ఉన్నాయి, లేదంటే ఇట్లా ఒకరొకరు ఇట్లా గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి మధ్యలో. ఎందుకంటే ఒకవైపు బట్టి ఈ పాదయాత్రతో రాష్ట్ర స్థాయి నాయకులు సో ఈ ముగింపు సభను సో సో ఒకటేసారి రాష్ట్రం లెవెల్లో అందరికి హైలైట్ కాకుండా ఉండడానికి ఈ సభను ఏర్పాటు చేశారని ఒక వర్గం సో అయితే ఆరోపిస్తా. మరోవైపు ఆ పొంగులేటి అనుచరులు కూడా కొందరు చెప్తా ఉన్నారు, మాకు ఎంత మందిని తీసుకొచ్చాము, మా దీనన్న బలం తెలియాలంటే ప్రత్యేకంగా సభ నిర్వహించి ఉండాల్సింది, కానీ ఇప్పుడు బట్టి ఒక సభలో నిర్వహిస్తున్నారని చెప్పడం జరిగింది. దీనికి ఆల్రెడీ ఇంతకు ముందుకే ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీ దగ్గర తీసుకెళ్లడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ కూడా సో 2 సార్లు సమయం ఇవ్వడం అయితే ఒకటేసారి ఇవ్వడం కష్టమవుతుంది, ఒకటేసారి చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మన పార్టీలో ఇప్పటికే సమన్వయం అందరం కలిసిపోయామని చెప్తున్నాము. ఈ పరిస్థితులు ఇప్పుడు మన మధ్యలో విభేదం ఏం కూడదని చెప్పి కూడా చెప్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ మొత్తం అందరు చర్చించుకోవడం జరిగింది. కాకపోతే లెవెల్లో కొద్ది మంది కార్యకర్తలు వాళ్ళ ఈ గ్రూప్ తగాదాలో ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. మొత్తానికైతే పైకైతే కనిపిస్తున్నప్పటికీ అందరూ కలిసికట్టుగానే సో ఈ సభ కోసం అయితే కృషి చేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది వారు. ఇంకొక వైపు ఏం చెప్తా ఉన్నారంటే ఖచ్చితంగా ఈ మూమెంట్ ఏదైతే ఉందో దీన్ని ఇలాగే మేము కొనసాగిస్తాము, ఈ గ్రాఫ్ ని ఇలాగే కొనసాగిస్తాము. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి సోనియా గాంధీకి జన్మదిన కానుకగా రాష్ట్రాన్ని అందిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు వారు. కాంగ్రెస్ పార్టీ జూలై 2వ తేదీన నిర్వహించే జాతీయ సభ అనేది చాలా పెద్దదిగా దాదాపు 3 లక్షల మంది పై చిలుకుతోనే దీన్ని నిర్వహిస్తున్నట్లయితే మనకు తెలుస్తా ఉంది. అయితే భారీ బహిరంగ సభకైతే రాహుల్ గాంధీ వస్తున్నట్లు మనకు క్లియర్గా తెలుస్తా ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు హాట్ టాపిక్ పొంగులేటి చేరిక, జూపల్లి చేరిక అనేది కాంగ్రెస్ నాయకత్వంలో కొత్త జోష్ నింపింది అనుకోవచ్చు. గర్వాపసి లేదా ఆపరేషన్ ఆకర్ష్ 2 కూడా ఈ విధంగా చూసుకున్నట్లయితే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు మనం. సో రైట్, మనం చూసుకున్నట్లయితే
ఎందుకు పొంగులేటి వాళ్ళు 1500 బస్సులు అడిగితే బస్సులు ఆపేశారన్నట్లే తెలుస్తా ఉంది. దాదాపు మంచిలు కూడా వాళ్ళకి ఆపేసినట్లయితే తెలుస్తుంది. అంటే రేపు జరగబోయే సభలో 4ంటికి మంచిలు ఇస్తారు మేయర్ గారు అనేది తెలుస్తుంది. అంటే సభ జరుగుతూ ఉండేది, ఇక్కడ జనాలు ఎవరు వెళ్ళకుండా చూస్తే 4ంటికా నుంచి నీళ్ళు వదిలితే వాళ్ళు అప్పుడు వెళ్తారు సభకి. అలా ఈ విధంగా జనాలు వెళ్ళని కూడా చూస్తున్నట్లే తెలుస్తుంది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే వీళ్ళు వాళ్ళ సొంత వాహనాల మీద వెళ్తా ఉన్నా కానీ చెక్ పోస్టుల దగ్గర వాళ్ళని తనిఖీ చేసి అన్నిటి మీద ఆపేస్తున్నట్లయితే మనకు తెలుస్తోంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారు, ఈ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారు, కానీ ఇప్పుడైతే ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ఈ 10 సంవత్సరాలు అనేది ఒక సంకేతత. దీని మీద మాట్లాడటానికి లైవ్ నుంచి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పొంగులేటి నాయకులు లేదా అనుచరులు అయితే కొత్త ఉత్సాహంలో ఉన్నట్లయితే మనకు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ వరుణ్. వాస్తవానికి ఖమ్మంలో కాంగ్రెస్ అధికార బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ సభను విఫలం చేసేందుకు పెద్దదా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారిని ఆయన ఆరోపిస్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు రాకుండా ఏదైతే దళిత బంధువుల నుంచి వాహనాలు పెడుతున్నారో వాళ్ళు ఇక్కడికి వాటి ఈ సభకు వెళ్ళి అని చెప్పి మరోవైపు ఏంటంటే ఖమ్మం కానీ పరిసర ప్రాంతాల ఈ రోజు నుంచే మధ్య ఏదో సాంకేతిక సమస్య వచ్చింది, నీటి సరఫరాలో కొంత అంతరాయం కలిగింది వాస్తవమే, కానీ రేపు సాయంత్రం ఇస్తామని చెప్పారు. అంటే రేపు సాయంత్రం ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కావాలని రాహుల్ గాంధీ సభకు, కాంగ్రెస్ పార్టీ సభకు ఎవరు రాకుండా కావాలని రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తా ఉన్నది. అయినప్పటికీ డాన్స్ సక్సెస్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ మనతో మాట్లాడేందుకు కొంతమంది వేర్వేరు ప్రాంతాల నుంచి, అంటే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వేర్వేరు జిల్లాలకు ఇక్కడ అంటే బహిరంగ సభ ఏర్పాట్లను స్వచ్ఛందంగా పర్యవేక్షించేందుకు, బహిరంగ సభ ఏర్పాట్లలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నది, ఈ బహిరంగ సభను విఫలం చేసేందుకు ఏముంది అంటే వాళ్ళు సభను ఏ రకంగా సక్సెస్ చేసేందుకు వాళ్ళు ముందుకు వస్తున్నారు అనే విషయం మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, మీ పేరు? మా పేరు వలవల వెంకటరావు అండి, మాది బజార్ కాన్ఫరెన్స్. ఓకే, ఏంటి అసలు ఇక్కడ మమ్మల్ని అక్కడ బాగా ఇబ్బందులు పెడుతున్నారండి. బస్సులు పంపమంటే బస్సులు పంపేది లేదు, రైతు బంధు వచ్చిన ర్యాలీలు వచ్చినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, అవి కూడా మాకు పంపమని చెప్పి ఆడ కరాకండి గ్రామ పంచాయతీ సర్పంచ్, గ్రామంలో ఇంకా వార్డు మెంబర్లు, అట్లాగనే మండల అధ్యక్షులు వాళ్ళంతా మమ్మల్ని మాది మత్కపల్లి నావారం ఉంది, చింతకాని మండలం. బాగా ఇబ్బందులు చేస్తారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏది చేసినా మేము స్వచ్ఛందంగా మా రైతులు ట్రాక్టర్లు పెట్టుకున్నాం, రైతులు వచ్చేస్తాం. రేపు భారీ ఎత్తున 1000 మంది మేము మత్కపల్లి నావారం నుంచి 1000 మందిని బయలుదేరుతున్నాం. అక్కడ నుంచి 1000 మందిని బయలుదేరుతాం మా ఊరు నుంచి. అంటే ఈ రోజు వస్తారా, రేపు వస్తారా? మీరు రేపే. మీరు ఇక్కడ ఈ రోజు ఎందుకు వచ్చారు? మేము చూసుకోవడం, సభా ప్రాంగణం చూసుకోవడం. ఓకే సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది మత్కపల్లి నావారం ఉంది మాది. అంటే మా కూడా మేము ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి వర్గం మాది కూడా సార్ వచ్చాను. శ్రీనివాస్ రెడ్డి సారు మాకంతా మంచిగానే చేశారు. మాకు ఏదైనా కూడా మాకు అందుబాటులో ఉంటుంది సార్. ఏ ఇబ్బంది వచ్చినా కూడా మాకు పోతే మాకు పర్వాలేదని అన్ని చూసుకుంటాం. ఇప్పుడు అటు నుంచి వెళ్ళిపోయినాం. మేము కూడా వాళ్ళ కాడికి పోయి ఏం పనులు కాకుండా మాకు సార్ బాగానే చేశారు. ఈ రోజు మీకేసినా కూడా మాకు ఉండడానికి కూడా మాకు ఇష్టం లేదు. మా సార్ చెప్పారు. మా సార్ కూడా మీరు మంచిగానే ఇబ్బంది పడకుండా ఎట్లయినా తీసుకున్నట్టు అని చెప్పినాం. మేము కూడా మాకు ఎలాంటి ఏదేం లేకపోయినా కూడా మా ఊరు మాటికి అయితే పావుల వంతు కూడా ఉండదు, ముప్పాల వంతు మేము 1200 మంది మేము వస్తామండి. నడిచేను వచ్చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మా కమిటీ మొత్తం కూడా ఇదను. అంటే మీకు ఇంకా
నీళ్లు అవన్నీ ఇస్తున్నారా? నీళ్లు కూడా బంద్ చేశారు సార్. సర్పంచ్ ఏమైనా బెదిరింపులు చేస్తున్నారా? సర్పంచ్ ఎవరు పోవద్దని ఊళ్ళో తిరుగుకుంటే చెబుతుంది. వాళ్ళు ఉంటారు, ఒక 5-6 ఉంటారు. ఇప్పుడు అసలు మిగలడానికి ఇల్లేదు సార్ అక్కడ నామారంలో. సర్పంచ్, గ్రామాధ్యక్షుడు. సీనన్న కాంగ్రెస్ లో కూడా ఏంటి బెనిఫిట్ ఏంది? బెనిఫిట్ ఏంటంటే చాలా బాధలు పెడుతున్నారు వాళ్ళు. మా కూడా ఇబ్బంది పడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి. మమ్మల్ని చాలా గతంలో ఇచ్చేస్తున్నారు, మమ్మల్ని ఇచ్చేస్తుందని కూడా సార్ కూడా ఆలోచించి ఇబ్బంది లేకుండా ఆయన పక్క తోలటం మంచిది. మా జనం ఇబ్బంది పడితే సార్ కూడా పడుతుంది. మమ్మల్ని ఒక్కడొక్క సార్ కూడా ఇబ్బంది పెడుతున్నారు సార్. సార్ ఇబ్బంది మాకు తెలియాలి కానీ మా ఇబ్బంది అయితే మటుకు సార్ బాగా ఆలోచించుకుంటాం. మారటం కారణం కూడా అదే సార్. మేము మంచిగా ఉంటేనే సార్ కూడా మంచిగా బ్రేక్ ఉంటది. అదే సార్. మేము సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? Three days వాటర్ నుంచి అసలు మంచినీళ్ళు రావట్లా, మామూలు వాడుకునే నీళ్ళు కూడా రావట్లా. మిషన్ భగీరథ అని పెట్టండి. ఇంతవరకు ఎక్కడ ఒక పదార్థాలు అయితే మిగతా చోట ఒక చోట పెట్టుకున్నాం. వేరే బంధుకు వచ్చి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర కమిటీలు వేసి వాళ్ళని బెదిరిస్తాను. రావు ఈ రావు అని చెప్పి టిఆర్ఎస్ నాయకులు, బిఆర్ఎస్ నాయకులు వాళ్ళే బెదిరిస్తున్నారు. బెదిరించి సభకు రాకుండా ఆఫ్ చేయాలని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి విలేజ్ లో, మా విలేజ్ ఒకటే కాదు, మా చింతగడ్డ మండలంలో మొత్తం అంతే. మండల అధ్యక్షులు వాళ్ళు, బిఆర్ఎస్ వాళ్ళు, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, ఇప్పుడున్న పాలకవర్గం మొత్తం కూడా బెదిరియడం బాగా. మీకు అది రాదు, ఇది రాదు, రేపు మళ్ళీ అధికారంలో మా పార్టీ వస్తుంది. మరి ఇప్పుడు మీరు సభకు వస్తే తర్వాత మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తే ఎందుకు చేస్తారు? కాంగ్రెస్ లో ఆల్రెడీ ఒకసారి కేసు పెట్టారు, ఇది చేశారు. జైలు కూడా పోయిన నేను, నా మీద అక్రమం కేసు పెట్టి ఇది చేశారు. బ్యాంకులో పోయిన ఇవాళ బ్యాంకు ఒక మేనేజర్ గానీ ఒక ఫీల్డ్ ఆఫీసర్ గానీ లెక్క చేయట్లా. క్రాప్ లోన్ రెన్యువల్ చేద్దాం అని పోతే నేను ఫీల్డ్ ఆఫీసర్, నాకు భూమి 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంటే లోన్ పెంచమంటే నీకు పెన్షన్ పోవని అసలు ఎట్లా పడితే అట్లా వాదం జరిగింది బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ గారికి నాకు. అట్లుంది టీఆర్ఎస్ గవర్నమెంట్. దౌర్భాగ్యంగా ఉంది. ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే అంత దౌర్భాగ్యంగా ఉంది. రైతులకు రుణమాఫీ జరిగిందా? జరగలేదు సార్. రైతు రుణమాఫీ ₹1,00,000 2014లో గెలిచిండు, 2018లో గెలిచిండు. రుణమాఫీ అన్న మాట చేయలేదు ఇంతవరకు కేసీఆర్ సార్. సీఎం గా ఉండు గానీ మరి రైతులు సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. రైతు బంధు ఇస్తున్నాం మేము సార్. దేశంలోనే మా రైతులు ఆదర్శంగా ఉన్నారని చెప్తారు కదా. ఈ కేటీఆర్ చెప్పే మాటలు, హరీష్ రావు చెప్పే మాటలు ఇవన్నీ పూటకపు మాటలు. రైతులకు ఏమీ చేయలేదు. నా ముందుకు వచ్చి రైతు ముందుకు వచ్చి మాట్లాడవాను. మరి ధరణి పోస్టులు పెట్టాక చాలా ఇబ్బందులు పెడతాను మేము. మాకు కొంత భూమి ఎక్కాలి. ధరణి పోస్టులు పెట్టిన కాడ నుంచి మామూలు కాదు, సన్నకారు రైతుల్ని ఏమీ లబ్ధి పొందలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో. సన్నకారు రైతులు అనే వాళ్ళని అసలు అడుగుని దొక్కేసిండు గవర్నమెంటే. అది ఉన్నోళ్ళకే పెడతాడు. ఈ రైతు బంధు అని ఇచ్చిండు. ఇప్పుడు మాకు రెన్యువల్ చేయలేదని చెప్పి, వడ్డీ కట్టలేదని చెప్పి ఆయన ఇచ్చిన 3 ఎకరాల 15 ఆయనకే పోయింది వడ్డీకే. మాకెక్కడ మా చేతికి వచ్చినాయా? మాకు పెట్టుబడికి వచ్చినాయా? ఎప్పుడు అదే జరుగుతుంది. ఎవరు ఇవ్వన్నారా ఆయన రైతు బంధుని? రైతులు ఇవ్వన్నారా? మాకు రుణమాఫీ చేయమనండి, అది చేత కాదు. రైతు బంధు ఎవరు ఇవ్వన్నారు? రైతులు పోయి అడిగారు ఆయన్ని. ఇదేనా సంక్షేమం? సీనా కాంగ్రెస్ లోకి వస్తే ఇవన్నీ జరుగుతాయని అనుకుంటారు మీరు? గ్యారంటీ జరుగుతాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి ఒక్క రైతుకి 2 లక్షల రుణమాఫీ, 500 గ్యాస్ సిలిండర్ మేనిఫెస్టో మాత్రం కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ నిర్వర్తించింది. కర్ణాటకలో ఎట్లా రిపీట్ అయిందో ఇక్కడ కూడా అదే రిపీట్ అయింది. 119 సీట్లలో ఒక 9 సీట్లే అయ్యి ఎంఎంఓలే తప్ప మిగతా కాంగ్రెస్ గెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది రానున్న కాలంలో. కోరుకునేది కూడా ఖమ్మంలో ఎన్ని వస్తాయి? మా ఖమ్మంలో 10కి 10 వస్తాయి. కాదు, మీ ఖమ్మంలో గతంలో కాంగ్రెస్ లో గెలిచి అంతా బీఆర్ఎస్ పోయారు. గ్యారంటీ ఉంది వస్తాయి సార్, 10కి 10 వస్తాయి. గెలిచి పోయారు కానీ ఇప్పుడు నాయకులు పోయారు కానీ ప్రజలు బాగాలేదుగా, ఓటింగ్ బాగాలేదుగా. కాంగ్రెస్ ఓటింగ్ అట్లే ఉంది. సీట్లు ఇవ్వలేదని పోయారు. గవర్నమెంట్ ఇంకేందంటే వాళ్ళు ఇప్పుడు రేఖా కాంతారావు గారు ఉండు, సపోజ్ ఆయన ఏంటి పోయిండు, ఆయన అభివృద్ధి కోసం, ఆయన బాగుపడటానికి కోసం ప్రజలకు సేవ చేద్దామని పోయిండా? పోలేదు. ఇల్లంది హరిప్రియ ఉంది, బాణవతి హరిప్రియ. ఏంది వాళ్ళ సొంత ప్రయోజనాలకు పోయారు తప్ప, పార్టీ మారారు తప్ప ప్రజలను బాగు చేద్దాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని ప్రజలను ఎటుగూడి ఇబ్బందులు పెట్టడమే తప్ప వాళ్ళు బాగు చేసింది ఏమీ లేదు. ప్రతి ఒక్క నాయకుడు కూడా పోయిన నాయకులు మొత్తానికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోయిన నాయకులు అందరూ చెప్తున్నా, బీఆర్ఎస్ లో పోయిన నాయకులు అందరూ కూడా. అది ఇప్పుడు మనం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు అంటే స్టేజీ విషయంలో పరిశీలించడానికి వచ్చారు. వారితో మనం మాట్లాడుతుందాం. సార్ మహేష్ ఒక్క నిమిషం,
ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఏంది? ఏర్పాట్లు సజావుగా జరుగుతా ఉన్నాయి. దాదాపు 3 లక్షల జనానికి సరిపడ ఏర్పాటు జరుగుతా ఉన్నాయి. తెలంగాణ చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఇవాళ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్న ఈ వేళ ఈ మీటింగ్ జరగబోతా ఉంది. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏదో పెట్టుకున్నారో దానికి మించి జనం కాంగ్రెస్ పార్టీ సభకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం అన్ని విధాలుగా ఈ మీటింగ్ ఫెయిల్ చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నది. ఆర్టీసీ ఎండి గారు లైన్లకు వస్తలేరు, బస్సులు ఇవ్వట్లేదు. అన్ని పార్టీలకు బస్సులు ఇచ్చిన ఆర్టీసీ మాకెందుకు ఇవ్వట్లేదు అంటే ఈ మీటింగ్ ఫెయిల్ అవ్వాలని. కానీ ప్రజల గుండెలో కాంగ్రెస్ పార్టీ ఉంది. పెద్ద సంఖ్యలో ఇవాళ ఈ సభకి బస్సులు ఇచ్చినా ఇవ్వకున్నా సొంత వాహనాలు పెట్టుకొని ఈ సభకి రావాలి. కేసీఆర్ కు ఒక చెంపపెట్టులా ఈ సభ ఉండాలని ప్రజలు కోరుకుంటే ఈ వేళ ఈ మీటింగ్ పెద్ద ఎత్తున సక్సెస్ కాబోతుంది. సార్ రేపు 2 స్టేజ్లు నిర్వహించారు. మెయిన్ స్టేజ్ మీద ఎవరెవరు ఉండబోతున్నారో ఏమన్నా లిస్ట్ స్టేజ్ ఉంటుంది. ఆర్టిస్టుల కొరకు ఒక స్టేజ్ మీద మా పిఏసీ సభ్యులతో పాటు ఎవరైతే జాయిన్ అవుతా ఉన్నారో వారికి కూడా అవకాశం ఉంటది. మా సీనియర్ నాయకులకి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అందరికీ అవకాశం ఉంటుంది. అంటే స్టేజీకి సంబంధించిన విషయంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలు ఉండబోతున్నారు. అదే విధంగా అంటే బహిరంగ సభను పూర్తి స్థాయిలో విఫలం చేయాలి. అంటే వీలైనంత మటుకు ఈ సభ విఫలం కాలేందుకు కావాల్సినటువంటి పూర్తి కృషిని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో దీన్ని సక్సెస్ చేసి గతంలో బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా సీఎం కేసీఆర్ ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించారు. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న పలువురు అంటే అపోజిషన్ లీడర్స్, బీజేపీయేతర పార్టీ లీడర్లను పిలిచి ఇక్కడ సమావేశాలు నిర్వహించారు. ఆ సభను మించి ఇక్కడ జనసమీకరణ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఈ సభను సక్సెస్ అవుతుంది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతి రోజు రోజు పెరుగుతా ఉన్నది, ఆదరణ రోజు పెరుగుతుంది. ఈ సభ సక్సెస్ ద్వారా దాన్ని మరీ నిరూపిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. వరుణ్, కృష్ణమూర్తి చూసుకున్నట్లయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క అనుచరులకైతే బెదిరింపు కాల్స్, చంపేస్తామని, శవాన్ని కూడా కనిపించకుండా చేస్తామని అయితే బెదిరింపు కాల్స్ అయితే వస్తున్నట్లు మనం చూస్తున్నాం. స్వయంగా శ్రీనివాస్ రెడ్డి గారే చెప్పారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈటెల రాజేంద్ర విషయంలో హైకమాండ్ అయితే జోక్యం చేసుకొని ఆయనకైతే స్పెషల్ కేటగిరీ ఇప్పించింది. సో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తన అనుచరుల విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? పొంగులేటి అక్కడ విజయబాబు అని డిసిసిబి ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన పొంగులేటితో పాటు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన చంపుతామని చెప్పేసి కొంత బెదిరించారు. ఆయన శవం కూడా దొరకాలని చెప్పేసి చెప్తున్నారట. అంటే ఈ విషయంలో ఇదన్నిటి కూడా పోలీసు శాఖ ఈ ఎవరు బెదిరించారు ఏందనే విషయంలో పోలీస్ శాఖ కొంత నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా చెప్పారు. అయితే ఎవరేమి చేసినా, ఎవరెంత చేసినా, ఎవరిని బెదిరింపులు చేసినా, ఎవరిని కుట్రలు కుతంత్రాలు పన్నినా రేపటి జరగబోయే సభను ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విరమించి చేస్తాం. ఖచ్చితంగా ఈ సభ కని విని ఎరగని రీతిలో సాగబోతుందని చెప్తా ఉన్నారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే మరింత ధీమాతో ఉన్నారు. అంటే ఖమ్మంలో జరగబోయే సభ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునాది మరింత గట్టిగా వేస్తుంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్తా ఉన్నారు. కాబట్టి వారితోటి అంటే తనతో పాటు చాలా మంది చేరబోతున్నారు. ఈ సభ కేవలం ఆరంభం మాత్రమే. ఎన్నికల లోపల రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాల్లో ఇట్లాంటి సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చంపుతామని బెదిరించిన, హత్య రాజకీయాలకు పాల్పడ్డా, శివాలను మాయం చేస్తామని చెప్పినా, ఏది చెప్పినా కొత్త సంస్కృతి తెలియపుతున్నాయి. గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ సోలాపూర్ లో మీటింగ్ పెట్టినప్పుడు, ఔరంగాబాద్ లో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ప్రభుత్వాలు వీళ్ళకు పూర్తి స్థాయిలో సహకరించాయి. కనీసం ఆ విఘ్నత కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రశ్నించారు ఇంతకుముందు. అయితే మనతో మాట్లాడే వేదిక దగ్గర మనతో మాట్లాడేందుకు మన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బస్సులు మా సొంత ఖర్చు పెట్టుకుని మేనే తీసుకున్నాం కార్యకర్తలు. ఇంత బెదిరింపు ఇన్ని గవర్నమెంట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొనిజర్ల. ఏ మండలం? కొనిజర్ల మండలం అండి. ఏ కాన్స్టిట్యూన్సీ? వైరా నియోజకవర్గం. ఓకే. భయపడేది లేదు, వాళ్ళు ఆపినా ఆగే ప్రసక్తి లేదు. మేము పాదయాత్ర. ఎమ్మెల్యే ఎవరు? మేము
రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. అది అక్కడ ఏర్పాట్లలో జరుగుతున్నాయి. కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంటే అధికార పార్టీ అయితే అడుగడుగున అడ్డుకోవాలనైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. దాదాపు చూసుకున్నట్లయితే ప్రత్యక్షంగా ప్రజలు కూడా వాళ్ళు చెప్తున్నారు, మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, పథకాలు కూడా ఏమి రావు, మీకు ఏమి ఇవ్వమో అని అయితే అక్కడ అనుచరులు అయితే వాళ్ళని చెప్తా ఉన్నట్లయితే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి బెదిరింపులకు, కక్షపూరిత రాజకీయాలకు తెరలేపుతుందని ప్రత్యక్షంగా ప్రజలే అక్కడ చెప్తా ఉన్న పరిస్థితి నెలకొంది. ఇది వాళ్ళ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. మరొక పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. ఉమ్మడి